సో మీరు కామెడీ పరంగా వెళ్ళాలనుకుంటే ఎంజాయ్ చేసి వస్తారు, లేదు అంటే కనుక కొద్దిగా డిజాస్టర్ గా ఫీల్ అవుతారు. కొద్దిగా లేటెస్ట్ విధానంగా అయితే మాత్రం ఏం లేదు, ఇంకా రొటీన్ కథలే. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉంటారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీలో వెంకటేష్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా ఎలా ఉందో, దీని విశేషాలు ఏంటో మీకు ఈ వీడియో ఫుల్ గా చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి. వెంకటేష్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందా లేదా? ఈ సినిమాలో కొత్త ఏంటంటే, ఒక సాధారణ కుటుంబానికి చెందిన వెంకటేష్ తన భార్య ఐశ్వర్య రాజేష్, తన ప్రియురాలు మీనాక్షి చౌదరి కలిసి వీళ్ళు ముగ్గురు ఒక అడ్వెంచర్ అంటే ఒక సాహస సంబంధించిన ప్రయాణం చేస్తారు. వీరికి ఎదురయ్యే కామెడీ, ఎమోషన్స్, థ్రిల్లింగ్లతో కూడిన స్టోరీనే ఈ సినిమా కథ. ఈ సినిమాలో మనము యాక్ట్ చేసిన నటీనటులకి కింద వాళ్ళ లిస్ట్ చూస్తే వెంకటేష్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్స్ ని చాలా బాగా పండించాడు. అలాగే తన యొక్క కామెడీ లెవెల్స్ హై పీక్స్ కి వెళ్ళిపోతాయి. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తన వాళ్ళ యొక్క క్యారెక్టర్ కి ప్రాణం పోశారు. ఇంకో విషయం చెప్పుకుంటే ఈ సినిమాలో వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చిందని చెప్పుకోవాలి. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే అనిల్ రావుపూడి ఈ సినిమాతో మరో మెట్టు పైకి ఎదిగాడని చెప్పుకోవాలి. కామెడీ పరంగా కానీ తన మొదటి సినిమాలు, ఇంతకు ముందు సినిమాలు చూసుకుంటే ఈ సినిమా దానికంటే కొద్దిగా భిన్నంగా, అంటే కామెడీ పరంగానే కామెడీ పీటాగే పెద్ద ప్రాణం వేశాడు ఈ సినిమాకి డైరెక్షన్. తన కామెడీ మార్క్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇందులో కాన్సెప్ట్ పాత సినిమాలో మాదిరిగానే ఉన్నా కూడా మొత్తం అంతా కామెడీ పరంగానే సినిమా మొత్తంలో చూపించడం జరిగింది. ప్రతి సీను, ప్రతి డైలాగ్ మొత్తం కామెడీకే సంబంధించిన డైలాగులతో మొత్తం అంతా సినిమా కథ అంతా ఇదే నడిచింది ఫ్రెండ్స్. చాలా బాగుంది కామెడీ పరంగా. ఇక నెక్స్ట్ చూసుకుంటే కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా చాలా బాగా పండాయి. లేడీస్ అయితే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు. మిగతా సినిమాల కథ కాదు ఇది, మొత్తం అంతా కామెడీతోనే ఉంటుంది. ఇక మైనస్ గురించి చెప్పుకుంటే రొటీన్ కథ, సేమ్ టు సేమ్ స్క్రిప్ట్ మాదిరి ఉన్నా గానీ కొద్దిగా లేటెస్ట్ విధానంగా అయితే మాత్రం ఏం లేదు, ఇక రొటీన్ కథలే. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఈ కథకు సంబంధించిన, అంటే ఈ సినిమాకి సంబంధించిన పాత సినిమాలు చాలా చూసాము. కాకపోతే ఇంకో విషయం ఏమిటంటే మైనస్ కి సంబంధించిన దాంట్లో అంటే లెంత్ ఎక్కువ అది వచ్చిండేది. ఆ లెంత్ ఎక్కువ పెట్టడం ద్వారా చాలా మంది కొద్దిగా ఇబ్బందికి గురి చేస్తుంది. ఈ సినిమా ముఖ్యంగా ఎవరికి నచ్చుతుందంటే ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంబంధించిన వాళ్ళకి, ఆ తర్వాత ఈ సినిమా వెంకటేష్ ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీతో పాటు చూసే సినిమా కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా చాలా బాగా ఫీల్ అయ్యి బయటకు వస్తారు. ఇంకో విషయం, మాస్ ఎలివేషన్స్ ఏదో మనం ఊహించుకొని మొత్తం అంతా కేజీఎఫ్ ఆ మూవీస్ తగ్గట్టుగా మనం చూసుకొని ఊహించుకుంటా వెళ్తే సినిమా అంతగా ఏముండదు, మొత్తం అంతా నిరాశ ఉంటుంది. సో మీరు కామెడీ పరంగా వెళ్ళాలనుకుంటే ఎంజాయ్ చేసి వస్తారు, లేదు అంటే కొద్దిగా డిజాస్టర్ గా ఫీల్ అవుతారు. చూసుకుంటే ఈ విధంగా చూసుకోవాలి. సో నేను వచ్చి ఈ సినిమాకి 5కి 3.5 అవుట్ ఆఫ్ 5. మీకు ఈ సినిమా ఎలా ఉందో మా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి రిలేటివ్ సంబంధించిన వీడియోస్ మా ఛానల్లో వస్తూ ఉంటాయి. మొత్తంగా ఈ సినిమా ఒక ఫన్ ఫీల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నేను పూర్తిగా ఈ రివ్యూ ద్వారా మీకు చెప్తాను.